ఐపీఎల్ వేలం ఆసక్తికరంగా సాగింది. మినీ ఆక్షన్లో రికార్డులు బద్దలయ్యాయి. కొందరు అన్క్యాప్డ్ ఆల్రౌండర్లు జాక్పాట్ కొట్టారు. స్టార్లుగా పేరున్న కొందరు ఆటగాళ్లను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ భారీ ధర పలికాడు. అందరూ ఊహించిందే నిజమైందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ కి జాక్ పాట్ తగిలింది. కోల్కతా నైట్ రైడర్స్ అతన్ని 25.20 కోట్లకు కొనుగోలు చేసింది. గ్రీన్ బేస్ ప్రైస్ 2 కోట్లు కాగా అతడి కోసం కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడ్డాయి. చివరికి అత్యధిక ధరకు కేకేఆర్ సొంతం చేసుకుంది. సెట్ 1 బ్యాటర్స్ లో కామెరూన్ గ్రీన్ వేలానికి రాగా ముందుగా ముంబై ఇండియన్స్ బిడ్డేసింది. ముంబైతో రాజస్థాన్ రాయల్స్ పోటీ పడింది. 2.80 కోట్ల వద్ద కోల్కతా నైట్ రైడర్స్ ఎంట్రీ ఇచ్చింది. దీంతో ముంబై వేలం నుంచి తప్పుకుంది. గ్రీన్ కోసం రాజస్థాన్, కోల్కతాలు పోటీ పడ్డాయి. 13.60 కోట్ల వరకు రాజస్థాన్ వెనక్కి తగ్గగా చెన్నై సూపర్ కింగ్స్ రేసులోకి వచ్చింది. చెన్నై, కోల్కతాలు నువ్వా నేనా అన్నట్టుగా గ్రీన్ కోసం పోటీ పడ్డాయి. దీంతో గ్రీన్ ధర 25.20కి పెరిగింది. చివరకు చెన్నై తప్పుకోవడంతో గ్రీన్ కోల్కతాకు సొంతమయ్యాడు. ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్ గా గ్రీన్ రికార్డ్ ని క్రియేట్ చేశాడు. అంతకుముందు 2024లో మిచెల్ స్టార్క్ ని కేకేఆర్ 24.75 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ రికార్డ్ ని గ్రీన్ తిరగరాశాడు. వెంకటేష్ అయ్యర్ కనీస ధర 2 కోట్లు కాగా అతడి కోసం కేకేఆర్, ఆర్సీబీ పోటీ పడ్డాయి. 7 కోట్లకు వెంకటేషన్ బెంగళూరు సొంతం చేసుకుంది. అన్క్యాప్డ్ ఆల్రౌండర్స్ జాక్ పాట్ కొట్టారు. కనీస ధర 30 లక్షలతో వేలంలోకి వచ్చిన ప్రశాంత్ వీర్ ని దక్కించుకోవడం కోసం లక్నో, ముంబై, చెన్నై, రాజస్థాన్ పోటీ పడ్డాయి. చివరికి ప్రశాంత్ ను 14.20 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. కార్తిక్ శర్మ కూడా అనూహ్య ధర పలికాడు. అతడి కోసం కేకేఆర్, చెన్నై, హైదరాబాద్ పోటీ పడ్డాయి. ఆఖరికి సీఎస్కే 14.20 కోట్లకు కార్తిక్ ని దక్కించుకుంది. మరొక అన్క్యాప్డ్ ఆల్రౌండర్ ఆకిబ్ దార్ ని 8.40 కోట్లకు ఢిల్లీ సొంతం చేసుకుంది. కొన్ని సీజన్లుగా చెన్నై సూపర్ కింగ్స్ కి ఆడి ఆకట్టుకున్న శ్రీలంక పేసర్ మతీషా పథిరనకు ఈ వేలంలో జాక్ పాట్ తగిలింది. కనీస ధర 2 కోట్లతో వేలంలోకి వచ్చిన పథిరన కోసం ఢిల్లీ, లక్నో పోటీ పడ్డాయి. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన కేకేఆర్ 18 కోట్లు కొనుగోలు చేసింది. భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్ కూడా మంచి ధరని దక్కించుకున్నాడు. అతన్ని 7.2 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. సౌత్ ఆఫ్రికా పేసర్ ఆండ్రెస్ నోకియాను 2 కోట్లకు లక్నో తీసుకుంది. న్యూజిలాండ్ బ్యాటర్ జాకబ్ డఫీని 2 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. వెస్టిండీస్ ప్లేయర్ అఖిల్ హుస్సేన్ ని 2 కోట్లతో చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. వేలంలో సౌత్ ఆఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ ని అతడి కనీస ధర 2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ ని కనీస ధర 1 కోటికి ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ డకట్ ని 2 కోట్లకు ఢిల్లీ దక్కించుకుంది. కివీస్ ప్లేయర్ ఫిన్ అలన్ ని 2 కోట్లకు కేకేఆర్ తీసుకుంది. శ్రీలంక ఆల్రౌండర్ వాణిందు హసరంగను 2 కోట్లకు లక్నో సూపర్ జైంట్స్ సొంతం చేసుకుంది. బేస్ ధర 2 కోట్లతో వేలంలో నిలిచిన డేవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెగ్గుర్క్, గస్ ఆక్టిన్సన్, జేమీ స్మిత్, జానీ బెయిస్టో, లియామ్ లివింగ్స్టోన్ అన్సోల్డ్ అయ్యారు. కనీస ధర 75 లక్షలతో వేలంలోకి వచ్చిన భారత ఆటగాళ్లు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్లను తీసుకోవడానికి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. పృథ్వీ షాను ఈసారి కూడా ఏ జట్టు కొనుగోలు చేయలేదు.